మీ మధ్యకు వచ్చి మొదటిగా వర్తమానం అందించడం జరిగింది. ఈ పరిచర్యలో ఆఖరి వర్తమానం కూడా నేను ప్రభువును మాత్రం కాదు కాబట్టి ఆఖరిగా ముగింపు కూడా మరి నేనే చేయటం అనేది మరి సంతోషదాయకంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దైవ గ్రంథంలో నుండి మనం ధ్యానిస్తున్నటువంటి అంశానికి సహాయకరంగా మనం ధ్యానిస్తున్నటువంటి మూలవాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతాను. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చే. మీరు సంశయించనక్కర్లేదు. ఎందుచేతంటే నిన్నటి దినాన్న ఆఖరి వర్తమానం అయిన తర్వాత ఎన్నింటికి ముగించుకుని వెళ్ళారు? నేను లేను అమ్మా, 7 గంటలకు. నేను తప్పనిసరిగా 7 గంటలకు ముగిస్తాను. అంతకు మించి మాట్లాడు. మీకు ఇష్టమా? ఒక బ్రదర్ చేయొత్తున్నాను, ఆశ్చర్యం. కాబట్టి అంత శక్తి నాకు లేదు. మీ అందరికంటే వృద్ధుణ్ణి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నవారు నాకంటే వృద్ధులు మరి వెనకాల ఒక అయ్యగారు ఉన్నారు. కాబట్టి మరి నాకు శక్తి లేదు. కానీ ఒకటి, సమయం ఉంది. 11 గంటల వరకు నేను ట్రైన్కి వెళ్ళక్కర్లేదు. అంచేత మీకు తొందర కానీ నాకు తొందర లేదు. అంచేత తొందరపడొద్దు, చెప్పేస్తున్నాను. నేను 45 నిమిషాలు మాట్లాడడం మీకు ఇష్టమా? రైట్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్న మనం వాక్య ధ్యానం చేద్దాం. ఈ పత్రిక ఏ పత్రిక? దిద్దుబాటు పత్రిక. ఎన్ని రకాలైన దిద్దుబాట్లు ఉన్నాయి? 2. ఒకటి ప్రవర్తన సంబంధమైన దిద్దు, రెండోది అభ్యాస సంబంధమైన దిద్దుబాటు. ఈ పత్రికలో ఈ 3వ అధ్యాయంలో కొరింథీయుల యొక్క పట్టం ఎలా ఉంది? శరీర సంబంధం. శరీర సంబంధులు కాబట్టి దీన్ని దిద్దడానికి ఎన్ని పట్టాలను చూపిస్తున్నాడు? 3. ఒకటి వ్యవసాయం, రెండవది కట్టడం, మూడవది దేవాలయం. ఇప్పుడు 2 పట్టాల్లో ధ్యానం చేశాం. వాటిని నేను ఇంకా పునర్విమర్శ చేయాలని కోరట్లేదు. కానీ ఒకటి, మధ్యాహ్నం చెప్పిన విషయాలు మాత్రం తప్పక అడుగుతాను. ఇది మాత్రం చెప్పండి. ఇవి చెప్పకపోయినట్లయితే మీదే లోటు. దేవుని యొక్క వాక్యంలో కట్టడం ఐక్యతను సూచిస్తుంది. ఐక్యతను భంగపరిచేటటువంటి కారకాలేవి అనేటువంటి సంగతులు ఒక 4 గుర్తు చేసుకున్నాం. చెప్పండి ఇప్పుడు. 1 ఆస్తి, థ్యాంక్ యూ. రెండవది అహం, మూడవది అధికారం, నాలుగవది అసూయ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇవి 4 కూడా ఏ విషయాల్లో మనము ఐక్యతను కాపాడుకోవాలి అనేటువంటి సంగతులు కూడా ఒక 5 చెప్పుకోవాలని మనం అనుకున్నాం. ఒక 5. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? 3 మాత్రమే చెప్పుకున్నాం. ఆ 3 మీరు చెప్పండి. 1 దేనిలో ఐక్యత? పనిలో ఐక్యత. రెండోది ప్రార్థనలో ఐక్యత. మూడోది పరిశుద్ధుల సహవాసములో ఐక్యత. ఈ 3 మనం కాపాడుకోవాలి. పరిశుద్ధుల సహవాసములో ఐక్యతను కాపాడుకునే కారకాలేంటి? ప్రభు ఏమిచ్చాడు ఐక్యతను కాపాడుకోవడానికి? ఏమిచ్చాడు? 1 పరిశుద్ధాత్మనిచ్చాడు, రెండవది ప్రేమనిచ్చాడు. ఇవి దేవుని యొక్క వాక్యంలో. ఇక పాటల్లో ఐక్యత, పోరాటంలో ఐక్యత, వీటిని కూడా చెప్పుకోవాలి. పాటల గురించి గతంలో చెప్పాను కాబట్టి ఆ సంగతి నేను చెప్పను. కానీ విశ్వాసాన్ని గురించి కేవలం తెలియచేసి ఇప్పుడు ధ్యానించవలసిన విషయానికి మనం వెళదాం. ఇప్పుడు ధ్యానించవలసింది పోరాటం, విశ్వాస పోరాటం, బోధ పోరాటం, ప్రార్థనా పోరాటం. వీటిని గురించి ఇప్పుడు నేను చెప్పాలని కోరడం లేదు. కాబట్టి ఇప్పుడు ముగించాలి. కాబట్టి మనం చదువుకున్న భాగంలో నుండి కాకుండా ఇప్పుడు ధ్యాన వాక్యాన్ని నేను చదువుతాను. చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఆఖరి పటం.
ఆఖరి పటాన్ని ధ్యానం చేద్దాం. ఆఖరి పటం చూడండి, ఏమని ఉంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆలయం ఆలయం దేన్ని సూచిస్తుంది? పవిత్రతను, పరిశుద్ధతను సూచిస్తుంది. వారు అపవిత్రపరుచుకున్నారు, చెరిపివేసుకున్నారు తమ జీవితాలను. దాన్ని దిద్దడానికి దేవాలయం అనే పటమును చూపిస్తున్నాడు. దేవాలయం అనేది దేవుని ఆలయం, అది పరిశుద్ధంగా ఉండాలి. 93వ కీర్తన 5వ చరణంలో ఏముంది చెప్పండి? ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఇది దేవాలయం. మన దేహము దేవాలయం మరియు సంఘము దేవాలయం. సంఘము దేవాలయం. దేవాలయం కాబట్టి ఈ దేవాలయం మన యొక్క జీవితాన్ని కాపాడుకోవాలి. సంఘములో కూడా పరిశుద్ధతను మనం కాపాడవలసిన వారమే. వీ హ్యావ్ టు కీప్ ది శాంక్టిటీ ఆఫ్ అవర్ సెల్స్ అట్ ది సేమ్ టైమ్ ద చర్చ్. సంఘము యొక్క పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆయనే పరిశుద్ధతలో మహనీయుడు. నిర్గమాకాండ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో ఏమనుంది? పరిశుద్ధతను బట్టి మహనీయుడు ఆయనే, ఆయనే పరిశుద్ధుడు. వినండి, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే అన్ని గుణముల కంటే దేవుని యొక్క గుణం ముమ్మారు చెప్పబడింది ఏదో తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రేమ అని చెప్పబడలేదు, దయ అని చెప్పబడలేదు, కరుణ అని చెప్పబడలేదు, గంభీరుడు అని చెప్పబడలేదు. 3 సార్లు చెప్పబడినటువంటి మాట పరిశుద్ధం. అలా అయితే దీనికి బాగా మనం విలువ ఇవ్వాలి. ఈ సంగతిని 3 కోణాల్లో చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధతను గురించి. నంబర్ 1, పరిశుద్ధతను పొందాలి. నంబర్ 2, పరిశుద్ధతను పదిలం చేసుకోవాలి. నంబర్ 3, పరిశుద్ధతను ప్రదర్శించాలి. మరలా చెబుతాను వినండి. పరిశుద్ధత అనేటటువంటి మాటను 3 విధాలుగా చెప్పాలని కోరుతున్నాను. 1, చెప్పండి ఏంటి? పరిశుద్ధతను పొందాలి, పరిశుద్ధతను పదిలము చేసుకోవాలి, పరిశుద్ధతను ప్రదర్శించాలి. మొదటిది పరిశుద్ధతను పొందాలి. పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ? హోలీ ల్యాండ్. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? హోలీ ల్యాండ్లో. హోలీ ల్యాండ్ ఎక్కడుంది? ఎక్కడుంది? ఇజ్రాయెల్ దేశం హోలీ ల్యాండ్. వెళ్ళండి, కొనుక్కోండి. నేను వెళ్ళాను 2 సార్లు, కానీ దొరకలేదు నాకు. నో, అపవిత్రత ఉంది. హోలీ ల్యాండ్ అనే పేరు, కానీ ఏ ల్యాండ్లో ఉంది పరిశుద్ధత? ఇజ్రాయెల్ దేశంలో లేదు, అమెరికాలో లేదు, ఆస్ట్రేలియాలో లేదు, ఎక్కడా లేదు. ఎక్కడా లేదు. పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధునిలోనే దొరుకుతుంది. పరిశుద్ధునిలోనే దొరుకుతుంది. ఆయనలో పొందాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో వ్రాయబడి ఉంది, 1వ అధ్యాయం 31వ వచనంలో, ఆయనే పరిశుద్ధత. ఆయన పరిశుద్ధత, ఈజ్ హోలీ. ఆయనలోనే పరిశుద్ధత దొరుకుతుంది. పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధతను మనకివ్వడానికి పాప పంకిలమైన ఈ భూలోకములో పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. ఆయన ఎక్కడుంటే అక్కడే పరిశుద్ధత. ఆయన ఎక్కడుంటే అక్కడే పరిశుద్ధత. అలా అయితే మన హృదయములు పరిశుద్ధపరచబడాలంటే మన హృదయంలోనికి ఎవరిని చేర్చుకోవాలి? యేసు ప్రభు. అప్పుడు ఈ పాప పంకిలమైన హృదయం, మార్కు సువార్త 7:28లో హృదయం ఎంత పాప పంకిలం, ఎన్ని దుర్గుణాలు రాయబడి ఉన్నాయి అక్కడ. కాబట్టి ఎంత దుర్గంధముతో నిండి ఉందో హృదయం చూడగలం. ఈ దుర్గంధంతో నిండినటువంటి హృదయం పరిశుద్ధపరచబడాలంటే పరిశుద్ధుడైన క్రీస్తు యేసు ప్రభు హృదయములోనికి వస్తే పరిశుద్ధత దొరుకుతుంది. అపోస్తుల కార్యం గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే విశ్వాసము ద్వారా ప్రభువును చేర్చుకున్నట్లయితే ఈ పాప పంకిలమైనటువంటి హృదయం పరిశుద్ధంగా మార్చబడుతుంది. ఎక్కడుంటే అక్కడే పరిశుద్ధం. అర్థం కావడానికి 1-2 సంగతులు చెబుతాను. అది అరణ్యం. నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయంలో
మోషే మోషే ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు పరిశుద్ధ స్థలమా? అది పరిశుద్ధ స్థలం, అరణ్యం, పొద కాలిపోతూ ఉంది, అది అరణ్యం. అరణ్యం పరిశుద్ధ స్థలం ఎలా అవుతుంది? పొద. అయితే అందులో ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. దేవుడు దేవుడు ఎక్కడుంటే అక్కడే పరిశుద్ధం. పొదలో ఉంటే పొదలో, అరణ్యములో ఉంటే అరణ్యములో, పెంట కుప్పలో ఉంటే పెంట కుప్పలో పరిశుద్ధంగా మార్చబడుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్పమంటారా? పేతురు భక్తకోటికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో పేతురు అన్నాడు, మేమా పరిశుద్ధ పర్వతము మీద ఉన్నప్పుడు. పర్వతం పరిశుద్ధమా? ఏ పర్వతం పరిశుద్ధం చెప్పండి? మేము ఈవేళ మరి బ్రదర్ తిమోతి గారు మమ్మల్ని అడవికి తీసుకెళ్ళారు. చాలా కొండలు కనపడ్డాయి. చాలా కొండలు చూస్తే పరిశుద్ధంగా ఉన్నాయి కొండలు. శ్రీశైలంలో ఉన్న కొండలు, శ్రీశైలములో ఉన్న కొండలు, ఏ కొండ పరిశుద్ధం లేదు. రాళ్ళు, రప్పలు, మట్టి, ఏ కొండ పరిశుద్ధం కాదు. పేతురు అన్నాడు, మేమా పరిశుద్ధ పర్వతం మీద ఉన్నప్పుడు. అయితే అక్కడ ఎవరున్నారు? పరిశుద్ధుడైన ప్రభు. కొండ మీద ఉంటే కొండ మీద. నేను అంటాను, నరకములో ప్రభు ఉన్నాడు అనుకోండి, నరకం ఏం చేయబడుతుంది? నరకం కూడా మార్చబడుతుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధం. ప్రియ సోదర సోదరిలారా, ఇంకా ప్రభు యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధ పరచబడకపోతే హృదయములోనికి ప్రభువుని చేర్చుకోనండి, పరిశుద్ధతను పొందండి. ఇలా పరిశుద్ధతను పొందాలి. ఇక పరిశుద్ధతను పొందిన మనం ఏం చేయాలి? ఏం చెప్పుకోవాలనుకున్నాను చెప్పండి? పరిశుద్ధతను మనం ఏం చేయాలి? పదిలము చేసుకొనాలి, పొందాలి. రెండోది పదిలము. ఎలా పొందాలో చూసాం. ఇంకా రక్షింపబడిన వారు హృదయ పరిశుద్ధత పొందండి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేరు ఎవరైనా ఉంటే. ఇక పొందిన మనం పరిశుద్ధతను పదిలము చేసుకోవాలి. ఇందాక ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేశారు, ప్రభువా పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు మమ్మల్ని నడిపించండి. గ్లోరీ టు గ్లోరీ. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధతను పదిలం చేసుకోవాలి. దీన్ని 2 విధాలుగా చెప్తాను. పరిశుద్ధతను పదిలం చేసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి సదుపాయములు ఏంటి? రెండోది మన కర్తవ్యం ఏంటి? త్వరగా చెప్పుకుందాం. సంగతులన్నీ చెప్పాలి, కానీ విడమరిచి చెప్పడానికి సమయం చాలదు. ప్రభు ఇచ్చిన సదుపాయాలు. పరిశుద్ధతను పొందడం ఒక ఎత్తు, తర్వాత ఏం చేయాలి? దాన్ని కాపాడుకోవటం ఒక ఎత్తు. పొందడం ఒక ఎత్తు, కాపాడుకోవటం ఒక ఎత్తు. ఏదెను తోటను దేవుడు ఆదాములకు ఇచ్చాడా లేదా? కాపాడుకున్నారా? కాపాడుకోలేదు. జలప్రళయం చేత నాశనం చేసి ప్రపంచం అంతటిని కూడా ఎవరికి ఇచ్చాడు? నోవహుకు. కాపాడుకున్నాడా? త్రాగి పోగొట్టుకున్నాడు. ఈ విధంగా మనం కాపాడుకోవాలి. ఇచ్చిన సదుపాయాలు ఒక 4 నేను చెబుతాను త్వరగా. కేవలం చెబుతాను కాబట్టి వివరించను. నంబర్ 1 యేసు ప్రభు యొక్క రక్తం. నంబర్ 2 ఆయన వాక్యం. నంబర్ 3 ఆయన ఆత్మ. నంబర్ 4 ఆయన నామం. పరిశుద్ధతను పదిలము చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన సదుపాయం. యేసు ప్రభు యొక్క రక్తము చేత మనం ఏం చేయబడ్డాం? మన కొరకు శిబిరము వెలుకల శ్రమపడి పరిశుద్ధుల స్వాస్థ్యమును మనకిచ్చాడు. పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగస్తులుగా చేశాడు. చదవండి బ్రదర్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. త్వరగా 12వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఏమని? త్వరగా మనల్ని ఎలా పరిశుద్ధపరిచాడు ప్రభు? రక్తము వలన. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధుల స్వాస్థ్యం ఇచ్చాడు. నంబర్ 2 రెండవదిగా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఏముంది? సంఘము ఈ పవిత్రతను కాపాడుకొనడానికి ఏమిచ్చాడు చెప్పండి? ఉదకము.
5:27 ఎఫెసీయులకు రాసిన ఉదక స్నానము. నీటినిచ్చాడు. ఉదకం అంటే నీళ్లు. నీళ్ళిచ్చాడు. ఏ నీళ్ళు అవి? వాక్యమనే నీళ్ళు. వాక్యమనే నీటినిచ్చాడు. నీళ్లు పరిశుద్ధతను కాపాడుకొనడానికి ఈ పాపపంకిలమైన లోకంలో వెళుతున్నప్పుడు మలినమనేది అంటుకుంటుంది. దీన్ని శుభ్రం చేసుకోవడానికి ప్రభు ఏమిచ్చాడు? నీళ్ళిచ్చాడు. వినండి, ఈరోజు నీళ్లు ముట్టుకోని వాళ్ళు ఎవరున్నారో చేయొద్దండి. నీళ్లు ముట్టుకోనోళ్ళు ఎన్నిసార్లు ముట్టుకున్నాం? ఎన్నిసార్లు? అవసరత ఎంత? వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడెలా ఏం చేస్తాం? అంతేకాదు, భోజనానికి ముందు, భోజనానికి తర్వాత, స్నానం ఒకసారి చేస్తాం. చేతులు, కాళ్ళు, ముఖం ఎన్నిసార్లు కొనుక్కుంటాం చెప్పండి? ఎన్నిసార్లు? చాలాసార్లు. అలా అయితే పరిశుద్ధతను పదిలము చేసుకోవాలంటే వాక్యం చేత ఎప్పటికప్పుడు ఏం చేయాలి? మనం కడిగి వేసుకోవాలి. అమ్మా వినండి, మనం ప్రయాణం చేసి వస్తున్నాం మందిరానికి. వస్తుంటే మన కాలు చెరుపు మీద పడింది. చెరుపు మీద పడింది. చెరుపు మీద పడితే ఏం చేస్తాం? అయ్యో మందిరానికి లేట్ అయిపోతుంది అని వచ్చేసి కూర్చుంటాం. అంతేనా? వచ్చేసి కూర్చుంటామా? ఏం చేస్తాం? వెంటనే కడుక్కుంటాం. వెంటనే కడుక్కుని వస్తాం. ఒకవేళ కడుక్కు రాలేదనుకోండి, ఎలా ఉంటుంది? ఏంటి వాసన వస్తుంది, ఏంటి వాసన వస్తుంది ఏంటి అంటారు. ఏం చేస్తారు? ఏంటి కడుక్కోకుండా వచ్చేసేమిటి? కానీ ఈరోజు కంపేస్తున్నా, అందరూ చెప్పుకుంటున్నా కడుక్కోలేదని కడుక్కుంటున్నారా? కడుక్కుంటున్నారా చెప్పండి? ముక్కు మూసుకుంటున్నా, ఈమె జీవితం, ఈ వ్యక్తి జీవితం ఇలాగుంది అనుకున్నా కానీ కడుక్కోండి. ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి నష్టం? ఇతరులకు కూడా నష్టమే. ముఖ్యంగా ఎవరికి నష్టం? కడుక్కోపోతే నష్టమే. మీకుందో ఇక్కడుందో లేదో సామెత నాకు తెలియదు. చెరువు మీద కోపగించి కడుక్కోవటం మానేశాడంట. మీకుందా సామెత? మాకుంది. చెరువు మీద కోపగించి కడుక్కోవటం మానేశా అంటే ఎవరికి నష్టం? ఎవరికి? నీళ్ల మీద కోపగిస్తావా? కడుక్కోవడానికే ప్రభు ఇచ్చాడు. నీళ్ళు ఇచ్చాడు. కడుక్కోవాలి. కడుక్కోండి. కడుక్కుందాం. కడుక్కోవడానికే, కడుక్కోవడానికే కడుక్కోవాలి. కాబట్టి నీళ్లు ఉదకమిచ్చాడు. ఉదకమిచ్చాడు. నంబర్ 3, మూడవదిగా చూసినట్లయితే పరిశుద్ధాత్మునిచ్చాడు. పరిశుద్ధాత్మునిచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచన భాగంలో ఏమని వ్రాయబడి ఉంచండి? 11వ వచనంలో ఏముంది? చదువుతారు బ్రదర్? ఉంటిరి గాని నామమునను. ఇప్పుడు 2 కడిగేటటువంటి కారకాలు కనబడుతున్నాయి. ఒకటేని చెప్పండి, మీరే చెప్పాలి. ఏంటి? నామము. రెండవది పరిశుద్ధాత్మ. ప్రభు ఇచ్చిన సదుపాయాలు ఏంటంటే ఆయన నామం వలన, పరిశుద్ధాత్ముని వలన కడిగి వేసుకోవాలి. ఆయన నామం ఎలాంటిది? పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో పోయబడిన పరిమళ తైలం. పరిమళ తైలం నీటితో కడిగేసుకుని ఏం చేయాలి? అత్తరు పూసుకోవాలి. ఆయన నామం పరిమళ వాసన. ఈ సోదరి ఎంత పరిమళ వాసన, ఎంత పరిమళం! ఈ సోదరుడు ఎంత చక్కని వాసన వస్తున్నాడు. ఇలా అనుకోవాలి. ఇలా అనుకోవాలి. ఇందాక రత్నాకర్ గారు కూడా చెప్పారు, వాళ్ళ లెక్చరరు ఏం తీయకోకుండా మళ్ళా షర్ట్ వేసుకున్నాడంట, మురికి షర్ట్ తీయకుండా. మరి ఇదేంటో, మరి లెక్చరర్ అయ్యండి కదా. మనం కూడా తెలుసుకోవడం ఏం చేస్తున్నాం? మరి తెలిసి షర్ట్లు మార్చుకుంటున్నాంలేండి, కానీ ఏం కడుక్కోవట్లేదు. ఏం కడుక్కోవట్లేదు? చెరువు మీద కోపం నుంచి కడుక్కోవట్లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా ఈ రెండింటి ద్వారా కడుక్కోవాలి. ఇక నంబర్ 2, రెండవది మన కర్తవ్యం. పరిశుద్ధతను పొందాలి. పరిశుద్ధతను పదిలం చేసుకోవాలి. ప్రభు ఇచ్చిన సదుపాయములన్నీ చెప్పండి. ఎన్ని? ఆయన రక్తం, రెండవది నీళ్లు, 3 అనగా వాక్యం,
మూడవది పరిశుద్ధాత్ముడు నామం. ఇక మన కర్తవ్యం, ప్రభు ఇచ్చిన సదుపాయాలు ఉన్నాయి, మన కర్తవ్యం కూడా ఉండాలి. మనకు మనసు లేకపోతే అలాగూ మనం ఏం చేయలేం. మనకేముండాలి చెప్పండి? మనసు ఉండాలి. మనసు ఉండాలి. సదుపాయాలు ఉన్నాయి కానీ మనసు ఉంటే కదా. అరేంజ్ చేశారు, మీటింగ్స్ అరేంజ్ చేశారు, ఎందుకోసం? కడుక్కోవడానికి, నీళ్ళ సదుపాయం. మనకు మనసు ఉండాలి కదా. మరి మనసు ఉండాలి, మనకు ఉద్దేశం ఉండాలి. పవిత్రతను కాపాడుకోనాలనేటటువంటి మన కర్తవ్యం. నేను అపవిత్రపరచబడకూడదు, నేను స్నానం చేశాను, అపవిత్రపరచబడకూడదు, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రతను కాపాడుకోవాలనేటువంటి మనసు మనకు ఉండాలి. మనల్ని మనం భద్రం చేసుకోవాలి. మనల్ని ఏం చేయాలి? భద్రం. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మనము ఏం చేయాలంటే మన కర్తవ్యం ఉండాలి. మొదటిగా దానియేలు గ్రంథం 1:8 దానియేలు గురించి, వారి అనుచరుల గురించి ఏం చెప్పబడిందో తెలుసా? రాజు తినే భోజనమును, చెప్పండి, పానము చేసే ద్రాక్షారసమును పుచ్చుకొని తమ్మును అపవిత్రపరుచుకొనకూడదు. దే మేడ్ అప్ దర్ మైండ్స్ నాట్ టు డూ ఈవిల్. అపవిత్రపరచబడకూడదు. తాగేదానితో, తినేదానితో, రాజు భోజనంతో, విగ్రహార్పితం తిని అపవిత్రపరుచుకొనకూడదు. ఏమైనా సరే ఇలా ఉండాలి. పరిశుద్ధులు మనం, అపవిత్రపరచబడకూడదు, అపవిత్రత అంటకూడదు అనేటటువంటి ఉద్దేశం మన జీవితంలో ఉండాలి. ఉద్దేశం అర్థం కావడానికి ఒక మాట చెబుతాను. ఈ భూలోకంలో చాలా జంతువులు ఉన్నాయి. హెర్మ్ అనేటువంటి ఒక జంతువు ఉంది. దానికి తెల్లని ఉన్ని ఉంటుంది. దాన్ని వేటగాళ్ళు పట్టుకొని దాని చర్మం తీసి స్త్రీల యొక్క హ్యాండ్ బ్యాగ్స్ కింద కుట్టు అమ్ముతారట, మోజుపడి కొనుక్కుంటారు. అయితే ఈ వేటగాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడైతే ఈ జంతువు యొక్క కాలి చప్పులు కనపడుతున్నాయో అది చూచి ఏం చేస్తారంటే ఆ పొద చుట్టూ కూడా బురద పోస్తారట. బురద అంటే వాటి యొక్క నేచర్, స్వభావం ఏంటంటే బురద అంటుకోవడానికి వీల్లేదు, బురద అంటుకోవడానికి ఇష్టపడవు. ఎంత బురద? గోడగట్టరు, పలుచటి బురద, పలుచటి బురద అంతే. చుట్టూ పోస్తారు. వేటగాడు వస్తాడు, అప్పుడు ఈ పొదను కదిలిస్తాడు. కదిలించగానే అందులో ఉన్నటువంటి హెర్మ్ అనేటువంటి జంతువులు ఏం చేస్తాయి? బయటకు వస్తాయి. ఇలా చుట్టూ చూస్తాయి. చుట్టూ ఏముంది? గోడ? నో, ఏముంది? బురద, అంటుకునే బురద అంతే. బురద అంటుకోవడానికి వీల్లేదు. అలాగే తిరుగుతూ ఉంటాయి. వేటగాడు వస్తాడు, పట్టుకుంటాడు, బుట్టలో పెట్టుకుంటాడు. చూసారా? మనం మరి వాటి స్వభావం ఏంటి? బురద అంటకూడదు. మనకి పంది బురద చూస్తుంది ఏం చేస్తుంది? పంది బురద చూసింది ఏం చేస్తుంది? ఉరికేస్తుంది. యూ హ్యావ్ టు కీప్ అవర్ శాంక్టిటీ. పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రాణం పోయినా చూసారా, ఆ చిన్న జంతువులు మనకి నేర్పే పాట. అమ్మా, సోదర సోదరిలారా, అపవిత్రత అంటించుకుంటున్నామా? కాబట్టి మన జీవితాల్లో కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. కాబట్టి దీనిని దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే వాక్యంలో కూడా ఉంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5:18 ఏమని రాయబడి ఉంది? తిరిగి జన్మించిన వాడు పాపము చేయడు, ఎందుచేత తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. చూసారా? మనకు మనసు ఉండాలి. మనసు మన ప్రయత్నం వల్ల కాదు కానీ ప్రభువు మీద ఆధారపడాలి. మనకు మనసు ఉండాలి. తన్ను భద్రము చేసుకొనును గనుక. వినండి, మనము భద్రం చేసుకోవాలి. వేటిని భద్రం చేసుకోవాలి? కంటిని భద్రం చేసుకోవాలి, చెవులను భద్రం చేసుకోవాలి, నోటిని భద్రం చేసుకోవాలి, కాళ్ళను భద్రం చేసుకోవాలి. మన కంటిని భద్రం చేసుకోవాలి. వినండి, వేసవి కాలం ఏం పెట్టుకుంటాం చెప్పండి? ఏం పెట్టుకుంటావు వేసవికాలం? కళ్ళకి ఏం పెట్టుకుంటాం? కూలింగ్ గ్లాసెస్, రాబిన్ గ్లాసెస్, ఫోటోగ్రే.
కళ్ళను కాపాడుకుంటాం. మన కళ్ళను కాపాడుకోవాలి. మన కంటిని మనం కాపాడుకుంటాం. పెద్ద వెలుతురు వచ్చింది, కళ్ళను మూసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, కాపాడుకోవాలి. అంతేకాదు, పెద్ద శబ్దం వచ్చింది, ఏం చేస్తాం చెప్పండి? అమ్మో, చెవులు మూసుకుంటాం, చెవులు కాపాడుకోవాలి. మన చెవులు కాపాడుకోవాలి. నోరు ఆవరించుంటే దోమలు దోరుతాయి నోట్లో. నోరేం చేయాలి? మూసుకోవాలి. చెడ్డ వాసన వచ్చింది అని పీల్చుకుంటామా? ముక్కు మూసుకోవాలి, భద్రం చేసుకోవాలి. ముక్కును మూసుకోవాలి. మన అవయవములను మనం కాపాడుకోవాలి, కాళ్ళను కాపాడుకోవాలి. జోళ్ళు వేసుకురాని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందరూ జోళ్ళు వేసుకొచ్చాం, ఎందుకని? కాపాడుకుంటాం, సాక్షులు తొడుక్కుంటాం. ఈ విధంగా మనం కాపాడుకోవాలి. మనము కాపాడుకొనవలసిన వారమంటున్నాం. వీటిని వివరించను కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే వినండి. యోబు తన కంటిని కాపాడుకున్నాడు. 31వ అధ్యాయం మొదటి వచనంలో ఏముందో చెప్పండి తెలిసిన వాళ్ళు? థ్యాంక్ యూ బ్రదర్. ఐ మేడ్ ఎ కవెనెంట్ విత్ మై ఐస్. నేను కన్యను చూడను. చూడనంటే మోహపు చూపు. కన్యను చూడను, నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను. కీర్తనాకారుడు కూడా ఏమన్నాడు? 119వ కీర్తనలో చదివితే ఆలస్యం అయిపోతుంది. 119వ కీర్తనలో చూసినట్లయితే వ్రాయబడి ఉంది, మనకు తెలిసిన వాక్య భాగమే. చూసినట్లయితే ఏమని? 37వ వచనంలో, చెడ్డవాటిని చూడకుండా నా కళ్ళను. మొబైల్స్లో ఏం చూస్తున్నాం? ఏం చూస్తున్నారు? సైనికాధికారి భారతదేశంలో నగ్న చిత్రాల కోసం సైనిక గుట్టును బయట పెట్టేశాడు. సైనిక గుట్టును బయట పెట్టాడు. జాగ్రత్త, కంటిని కాపాడుకోవాలి. దేవుని వాక్యం వైపు మన కళ్ళను తిప్పాలి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది, కంటిని కాపాడు. 119వ కీర్తన 37వ చరణంలో చూడగలం. మన చెవులను కాపాడుకోవాలి. 4వ అధ్యాయం తిమోతికు రాసిన 2వ పత్రికలో మనం చూడగలం. 3-4 వచనాల్లో చూసినట్లయితే దురద చెవులు కలిగి ఉండకూడదు, చెడ్డవాటిని వినకూడదు. చెడ్డవాటిని వినకుండా మన చెవులను కాపాడుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మన నోటిని కాపాడుకోవాలి. మన నోటిని కాపాడుకోవాలి. వినండి, కాలు జారితే ఏం చేయగలమనుంది? తీసుకోగలం. కానీ నోరు జారితే తీసుకోవాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది. నోరు జారకూడదు. మీరే చెప్పేస్తారు. 106వ కీర్తనలో ఒక మహానాయకుడు నోరు జారింది. ఎవరు? మోషే. ఎంత నష్టం జరిగింది? ఎంత నష్టం జరిగింది? ద్రోహులారా, ఈ కార్యం చేయాలా అన్నారు. నోరు జారి. మోషే, నీవు కనాను దేశంలో అడుగు పెట్టడానికి నోటిని కాపాడుకోవాలి. నోటిని కాపాడుకొనవలసిన వారమైంటున్నాం. నోటిని, మన కాళ్ళను కాపాడు. 37వ కీర్తన 31వ చరణంలో, తాను నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. 37-31లో కీర్తన గ్రంథంలో చూసినట్లయితే అడుగులు జారవు. మన కాలు జారకుండా మనం కాపాడుకొనవలసిన వారమైంటున్నాం. కాబట్టి ఈ విధంగా మనల్ని మనం కాపాడుకొనాలి. మనల్ని మనం కాపాడుకొనవలసిన వారం. మనల్ని కాపాడుకొనవలసిన వారం, జాగ్రత్తగా కాపాడుకొనవలసిన వారమైంటున్నాం. మనం కాపాడుకోవాలి. అలా అయితే వినండి, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మనము భద్రం చేసుకోవాలి. మన కర్తవ్యం. రెండోది అప్పగించుకోవాలి. ఇది అప్పగించుకోవాలి. ఎవరికి? ప్రభువుకి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదవండి బ్రదర్. మనం ఏం చేయాలి? అది ఒకటి. ఇక రెండవదిగా మనం అప్పగించుకోవాలి. ఎలాగూ? మన అవయవములను నీతికి సాధనాలుగా అప్పగించుకోవాలి. ఒకప్పుడు దేనికి అప్పగించుకున్నాం? దేనికి? దుర్నీతికి. ఇప్పుడు ఎవరికి? నీతి కనగా ప్రభువుకే. మనం అప్పగించుకోవాలి. ప్రభువా నన్ను పట్టుకో,
నీతికి అప్పగించుకోవాలి. మనం బలహీనులం, కానీ మనం అప్పగించుకోవాలి. మనం పట్టుకోవడం కాదు. మనం ఎప్పుడు పట్టుకుంటాం? దేవుడు అని ఎప్పుడు అంటావు? దెబ్బ తగిలితే, లేకపోతే దేవుడు లేడు. మనం పట్టుకుంటే విడిచిపెడతాం. ఆయన పట్టుకున్నట్లయితే ఏం చేస్తాడు? ఎక్కడ ఎలా నడిపించాలో నడిపిస్తాడు. తప్పిపోకుండా ఉంటాం. దేవా, ఆయనకి నన్ను పట్టుకు, నన్ను నడిపించు. 73వ కీర్తనలో ఎవరన్నారు చెప్పండి? ఆసాపు ఏమన్నాడు? నా కుడి చేతిని నీవు పట్టుకుని మహిమలో చేరు పర్యంతం నీవు నన్ను విడిచిపెట్టు. అప్పగించుకోవాలి. ఇక దీని మీద కూడా నిలిచి చెప్పను. మా ఊరిలో తిరణాలు జరుగుతాయి అంతర్వీధిలో. నా చిన్నతనంలో పేచీ పడితే తిరణాలకి పంపించారు మాస్టర్కి బాధ్యత అప్పగించి. ఆయన చేతిని పట్టుకున్నాను. నేను ఇంచుమించు నాకు 11 సంవత్సరములు ఇంచుమించు ఉంటాయి. నాకు భయం ఎక్కువ. నేను పిరికోడిని. నా అంతటి పిరికివాడు ప్రపంచంలో ఉండడు. అన్నీ నేను చెప్పను. చేతిని పట్టుకుంటే అన్నాడు, సైమన్, నా చెయ్యి నొక్కుతుంది, అంత గట్టికొద్దు అని అన్నాడు. అంత గట్టికొద్దు ఏంటి అంత గట్టిగా పట్టుకుంటున్నావు అన్నాడు. నాకెందుకని? తప్పిపోతానేమో భయం. వెళ్ళాం. రథం కదిలే వీధికొచ్చాం. కిక్కిరిసిన జనసందోహం, వింతైన విషయాలు, రకరకాలైనటువంటి సంగతులు. ఇవన్నీ చూసేటప్పటికి ఏమైందంటే, ఎన్ని నిమిషాలైందో నాకు తెలియదు, ఆయన లేరు. ఏడవటం మొదలెట్టా. పోలీసు వారు వచ్చారు. ఏడుస్తున్నాడు ఈ అబ్బాయి. పోలీసు బూత్కి తీసుకెళ్ళి ఇదిగో సైమన్ అంట, సన్నగా ఉన్నాడు, కొంచెం ఎర్రగా ఉన్నాడు, దయచేసి వచ్చి తీసుకెళ్ళండి. నేను తప్పిపోవడానికి గల కారణం ఎవరు? నేను పట్టుకున్నానా, ఆయన పట్టుకున్నాడా? నేను విడిచిపెట్టాలనుకున్నానా, విడిచిపెట్టకూడదనుకుంటున్నానా? విడిచిపెట్టకూడదు అనుకున్నాను. కానీ ఈ లోక ఆకర్షణలన్నీ కూడా నన్ను ఏం చేశాయి? త్రిప్పివేశాయి. అమ్మ, లోకాకర్షణ, శరీరము, నేత్రాస, జీవపుడంబం, ఇవన్నీ మనల్ని ఆకర్షిస్తాయి. ఎప్పటికీ ఆ విషయాన్ని నేను మర్చిపోను. ఆయన పట్టుకో. నీతికి సాధన, నీతి చేత మనం పట్టబడాలి. సారాకు అప్పగించుకుంటాడు, సారా తాగుతాడు. దేనికి అప్పగించుకుంటాడు చెప్పండి? సారా తాగేవాడు సారాకి. సారా చెప్పినట్టు అడిగేస్తాడా, లేకుంటే తను చెప్పినట్ట? ఒక ఆయన నడిచి వెళ్తున్నాడు ఉదయం. అప్పుడే అయిపోయింది, అప్పుడే వశం అయిపోయాడు. కాలు చెప్పినట్టు వింటలేదు. ఇలా కాలు వేయబోయేవాడు ఏం చేస్తాడు? అలా వేస్తాడు. ఇలా మాట్లాడేవాడు ఏం చేస్తాడు? మాట తూలిపోద్ది. ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు? సారా. మనం ఎవరి స్వాధీనంలోకి వెళ్ళాలి? పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనం. ఇందాక విన్నాం. యు హ్యావ్ టు సబ్మిట్ టోటల్లీ. నింపబడాలి. ఆయన చేత నింపబడాలి. సారా తాగే వ్యక్తి ఎలా నింపబడతాడో మనము కూడా పరిశుద్ధాత్మని చేత మనం ఏం చేయాలి? యు హ్యావ్ టు ఫిల్ విత్ హోలీ గోస్ట్. స్వాధీనపరచుకోవాలి. రాళ్ళు రప్పలు ఉండకూడదు. ఇక వేరే చెప్పను. ఇక ఈ విధంగా అప్పగించుకోవాలి. ఇక 2-3 సంగతులు చెప్పాలనుకున్నాను, కానీ ఇక ఆఖరి సంగతి చెప్పి ముగిస్తాను. ఒకటి, పరిశుద్ధతను పొందాలి. రెండవది, పరిశుద్ధతను పదిలం చేసుకోవాలి. పరిశుద్ధతను పదిలం చేసుకోవాలంటే మన కర్తవ్యం ఉంది, ప్రభువుకి అప్పగించుకోవాలి. ఇక పరిశుద్ధతను ప్రదర్శించాలి. ఈ సంగతి చెప్పుకొని ముగించు. పరిశుద్ధతను ప్రదర్శించాలి. పేతురు భక్తకోటికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14 నుంచి చదువుకున్నట్లయితే, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును. యేసు ప్రభువారు ఈ భూలోకములో పరిశుద్ధతను ఎలా ప్రదర్శించారో మనము కూడా ఆయన బిడ్డలుగా ఏం చేయాలి? పరిశుద్ధతను ప్రదర్శించాలి. ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ పరిశుద్ధతను ప్రదర్శించాలి. ఈ లోకంలో ఆయన పరిశుద్ధుడైనట్లుగా మనము కూడా పరిశుద్ధతను ప్రదర్శించాలి. వ్యక్తిగత జీవితంలో,
కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సాంఘిక జీవితంలో, వ్యాపార జీవితం. వివరించలేము. వ్యక్తిగత జీవితంలో ఏం చేయాలి? చదవండి బ్రదర్. రోమీయులకు రాసిన పత్రిక 6:22 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 6:22 భాగం చదవండి. కాబట్టి వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత, వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. కుటుంబ జీవితంలో చదవండి. లేవీయులకు రాసిన పత్రిక 27:14 ఇలా రాయండి. 7:14 భాగం, 27:14 చదవండి. దొరికిందా? లేవి కాండ గ్రంథం 27 ఇల్లు ప్రతిష్ఠితమగుటకు. ఇల్లు కుటుంబ జీవితం. ప్రతిష్ఠత అంటే ఏంటి? ప్రత్యేకత. సెట్ అపార్ట్ బై గాడ్, ఫర్ గాడ్, అంటూ హోలీ. కుటుంబ జీవితంలో పవిత్రతను కాపాడుకోవాలి. వ్యక్తిగత జీవితంలో కాపాడుకోవాలి. కుటుంబ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా జీవించవలసిన వారమైన కుటుంబం పరిశుద్ధ జీవితం. ఇంటిలోకి ఎత్తడి బొమ్మ, బయటికి బంగారు బొమ్మగా. మన ఇంటిలో మన పరిశుద్ధత కనబడాలి. నీ భర్తకు నీ పరిశుద్ధత కనబడాలి. నీ భార్యకు నీ పరిశుద్ధత కనబడాలి. బిడ్డలకు పరిశుద్ధత కనబడాలి. అప్పుడే బిడ్డలు కూడా ఎలా ఉంటారు చెప్పండి? పరిశుద్ధతను కలిగి. అయ్యో, మా డాడీ, మా మమ్మీ పరిశుద్ధులు, మాట తప్పరు, పరిశుద్ధులు. కుటుంబ జీవితంలో పరిశుద్ధత. ఇక సంఘ జీవితం. అపోస్తుల కార్యం గ్రంథం 5వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది, సంఘ జీవితములో, సంఘములో పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యం గ్రంథం 5వ అధ్యాయం 1-11 వారు అమ్మి అపోస్తుల యొద్దకు తీసుకుని వస్తున్నారు. అయితే ఒక జంట ఉంది. చూసినట్లయితే వారు ఏం చేశారు? రిహార్సల్ వేసుకుని ఇంతకే అమ్మామన్నారు. వారి అపరిశుద్ధత, అవిధేయత తెలియదు అనుకున్నారు. ఏమయ్యారు చెప్పండి? ఇద్దరు చనిపోయారు. సంఘ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇక సాంఘిక జీవితం. రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూసినట్లయితే 9-13 సాంఘిక జీవితం. సాంఘిక జీవితములో అనగా రాజ్యపరముగా, ప్రభుత్వపరముగా మన జీవితాల్లో చూసినట్లయితే ఏం చేయాలి? పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత. పొరుగువారితో పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇక ఆఖరి 5వదిగా చూసినట్లయితే, సమయం అవుతుంది కాబట్టి 5వదిగా చూసినట్లయితే మన వ్యాపార జీవితం. చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1 భాగం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1 భాగం. దానికి ముందు 11వ అధ్యాయం 1 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1 భాగం. ఏమని రాయబడింది? దొంగ త్రాసు యెహోవాకు హేయం. త్రాసు వ్యాపారాన్ని సూచిస్తుంది. అనగా మన పనిని, మన పనిలో ఎలా ఉండాలి? మన పనిలో ఎలా ఉండాలి? పని దొంగలుగా ఉండకూడదు, లంచగొండులుగా ఉండకూడదు. పని దొంగలుగా ఉండకూడదు, లంచగొండులుగా ఉండకూడదు. నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులు. మన పనిలో, అన్నింటిలో, ఇప్పుడు చెప్పుకున్నాం, అన్నింటిలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సాంఘిక జీవితంలో, అన్నింటిలో పవిత్రత, నమ్మకత్వాన్ని కావాలి. కొందరు ఉద్యోగంలో, నేను ఒక స్థానిక సంఘానికి వెళ్ళాను, నన్ను పేరు అడగొద్దు, నేను చెప్పను, మన అసెంబ్లీయే. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అదే మొదటిసారి వెళ్ళడం. వెళ్ళిన తర్వాత నేను సహోదరులను కలుసుకుంటున్నాను. ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చారు, నాతో మాట్లాడుతున్నారు. వారి పితరులు నాకు తెలుసు. అలాగా అండి అన్నాను. మీరేం చేస్తారంటే, ఒక డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నాను అన్నారు. అయితే మీరు కూడా మరి అప్పుడప్పుడు ఆరాధన తలంపులు కానీ వాక్యం కానీ చెబుతారంటే, లేదు బ్రదర్,
అన్నాడు. ఏమండి అన్నాను. మీకు చెబుతున్నాను, నా ఉద్యోగం అలాంటిదండి అన్నాడు ఆయన. ఎందుకు ఉద్యోగం? నేనండి అడక్కపోయినా కానీ జేబులో పెట్టేస్తారంట. ఏం చేస్తారు చెప్పండి? అడక్కపోయినా జేబులో పెట్టేస్తారు. మరి వద్దని చెప్పొచ్చు కదా, వద్దని చెప్పాలి కదా. అందుచేతండి నేను మాట్లాడతాను. లంచగొండి వద్దంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరైనా నీకు లంచం ఇస్తున్నారు, వద్దన్నావు అనుకో, అయ్యో ఎంత మంచివాడో అనుకుంటారు, అంతేనా? లేదు బ్రదర్, ఉద్యోగ జీవితంలో పవిత్రతను కాపాడు అన్ని విషయముల్లో. ఇక ముగించేస్తున్నాను. ఉద్యోగ జీవితాల్లో వీ మస్ట్ బి ఇండస్ట్రియస్, హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ కాపాడు. ఓసారి అర్థం కావడానికి చెప్తాను. ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక బేకరీకి వెళ్ళారు. బేకరీకి వెళ్ళి కొన్ని కేక్స్ కొనుక్కున్నారు. కేక్స్ కొనుక్కుని ప్యాక్ చేసి ఇచ్చారు, వెళ్ళిపోయారు. వారు బీచ్కి వెళ్ళారు. బీచ్లో ఇద్దరు కూడా కొంత టైం గడపాలని, కొంత టైం గడిపారు. గడిపిన తర్వాత ఈ కేక్ ఓపెన్ చేశారు తినడానికి. ఓపెన్ చేసేటప్పటికి అందులో కేకులు లేవు, కానీ ఏముందో తెలుసా? డబ్బు కట్టలు ఉన్నాయి, కరెన్సీ నోట్స్. అంటే బేకరీ అతను ఈ కేక్ ప్యాకెట్ ఇవ్వటానికి బదులుగా ఏం చేశాడు? ఈ డబ్బు సంచి ఇచ్చేశాడు. ఏం చేయాలి మరి? నువ్వు నేనైతే ఏం చేస్తాం? ఏం చేస్తాను చెప్పండి? ఓహ్, కేకులు అయితే ఎంత ఖరీదు ఉంటుంది? ఎంత ఖరీదు? పోనీ 200, 300. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? కట్టలు 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 ఉన్నాయి. 2 లక్షలు, 3 లక్షలు. ఎంత హ్యాపీ. కానీ ససేమిరా ఇద్దరు వచ్చేసారు. ఏమండి పొరపాటు చేశారు మీరు. ఏం పొరపాటు? ఇదిగో డబ్బు సంచి. డబ్బు సంచా? చూశాడు డబ్బు సంచి. అయ్యా మీకు నమస్కారం. ఇంత నమ్మకం, ఇంత నమ్మకం మేము ఎక్కడ చూడలేదు. ఉండండి. ఏమయ్యా ఎందుకు? ఫోటోగ్రాఫర్ని పిలిపిస్తాం. ఫోటోగ్రాఫర్ని పిలిపించి మీ ఇద్దరు ఫోటో కూడా ఎక్కడ పేపర్లో అడ్వర్టైజ్ చేయిస్తాం. ఇన్ని లక్షల రూపాయలు నమ్మకంగా తిరిగి తీసుకొని వచ్చారు అని. కొంప ముంచేస్తావయ్య బాబు అన్నాడు. ఎందుకు కొంప ముంచేస్తావని? ఈ స్త్రీ తన భార్య కాదు, ఈ స్త్రీ తన భార్య కాదు. ఎవరితో వచ్చాడు? ఏ గర్ల్ ఫ్రెండ్. ఎందులో నమ్మకంగా ఉన్నాడు? ఎందులో? డబ్బులో నమ్మకంగా ఉన్నాడు. స్త్రీ విషయంలో నమ్మకంగా ఉన్నాడా? అన్నింటిలో. అన్నింటిలో మనం ఉన్నామా? అన్నింటిలో. ఎందులో నమ్మకంగా లేమో? ఉద్యోగములో, కుటుంబములో, బిడ్డల పట్ల, భార్య పట్ల, సాంఘిక జీవితంలో వీ హ్యావ్ టు చెక్ అవర్సెల్వ్స్. ఇవి సరి చేసుకోవాలి. పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధత. లోకానికి చెప్పాలి, లోకానికి చెప్పాలి. తల వంచండి, ప్రార్థన చేసుకో. కృపయు కనికరం కలిగిన మా ప్రియ ప్రభువా, దయగలిగిన తండ్రి, ఈ 3 దినముల పరిచర్యలో థామ్సన్ గారితో, రత్నాకర్ గారితో కలిసి పాలు పంపులు పొందే అవకాశం ఇచ్చారు. దివ్యమైన సందేశం, దిద్దుకునే విషయాలు, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధత, మహిమ నుండి అధిక మహిమ. ఈ ఆఖరి కొడుకులో కూడా పరిశుద్ధతను ఎలా పొందాలి, పదిలం చేసుకోవాలి, ప్రదర్శించాలి. ఈ భూలోకములో మీరు పరిశుద్ధుడని ప్రదర్శించబడ్డారు. దేవా దీవించండి. ప్రయాణంలో ఉన్న మీరు దాసుల్ని దీవించండి.
పరిచర్య చేసిన ఇక్కడున్న స్వార్థికులు, పెద్దలు దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమతో కూడిన వారి పరిచర్ని దీవించండి, ఆశీర్వదించండి. వెత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచి ఎవరి స్థానాలకు వారు వెళ్ళవలసి ఉంటుంది మీ తోడ్పాటు. తర్జుమా చేసినటువంటి అబ్రహాం లింకన్ గారిని, అలాగే ఈరోజే ఈ మొదటి అటెంప్ట్లోని చక్కగా అనువదించిన తలాంతు కలిగి మీ దాసు సైలస్ని కూడా దీవించండి, ఇంకా వాడుకోండి. కృపగలిగిన ప్రభువా, మీ దాసులు మనోహర్ గారు గొప్ప పరిచర్య చేసి వెళ్ళారు. అలాంటి మాదిరికరమైన పరిచర్య వారి కుటుంబం, పెద్దలు కొనసాగించడానికి నమ్మకంగా, యథార్థంగా పనిచేసి బడా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవడానికి కనబడి పనిచేసిన వారు, కనబడని పని చేసిన వారు ఉన్నారు, ఇచ్చిన వారు ఉన్నారు, పాడిన వారు ఉన్నారు, పరిచర్య చేసిన వారు ఉన్నారు, బల్ల యొద్ద పరిచర్య చేసిన వారు, వండిన వారు ఉన్నారు, వార్చిన వారు ఉన్నారు. వారందరినీ దీవించండి. ఇంత చక్కని పరిచర్య జరిగించినందుకు మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లాలని ఆశిస్తూ మానవ మాతృనికి ఘనత కలగకున్నట్లు చేయండి. మీ దయగలిగిన చేతులకు మనపు చెప్పుకుంటూ మా ప్రాణప్రియుడు మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా రానైనటువంటి క్రీస్తు యేసు ప్రభువారి పవిత్ర నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి.